అమ్మాయి బ్రతకాలంటే ఆ బిడ్డని తప్పించాలి. తప్పదనుకుంటే బిడ్డను తొలగించండి. లోపల నీ చరిత్ర మొత్తం చెప్తున్నట్టున్నాడు. కొంచెం సేపు ఆగితే నీ స్టోరీ మొత్తం పుస్తకంలో విడుదల చేస్తారు. అప్పుడు సంధ్యని మోసం చేసింది ఎవరో ఏంటో ఎలా తెలుసుకుంటావు? వాడి మీద కసి ఎలా తీర్చుకుంటావు? అవును బావా, అది నిజమే. ఇప్పుడు నువ్వు వెళ్ళి మా అన్న అని చెప్తే చాలా ఇబ్బందులు ఉంటాయి బావా. నువ్వాడి తమ్ముడు అని తెలిస్తే మొత్తం నా చిట్ట బయటపడుతుందిరా నాయనా. మరి ఏం చేయండి సార్? నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళని డీటెయిల్గా కనుక్కొని వస్తాను. ఏమన్నాడు? సంధి గురించి ఏమైనా చెప్పాడా? ఏంటి ఏం మాట్లాడరు? ఏమైంది? అతను చాలా చెప్పాడు. కానీ ఒకదానికి మరోదానికి పొంతనే లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అదేంటి జీకే? అతను గతం మర్చిపోయాడమ్మా. పార్షియల్ అమ్నీషియా అంటున్నారు. ఏది అతనికి సరిగ్గా గుర్తుకు రావడం లేదు. తలకి బలంగా దెబ్బ తగలటం వల్ల అలా ఉంటుందంటున్నారు. అయ్యో పాపం, అలాగా? మరి సంధ్య గురించి ఏం అడగలేదా? చాలా అడిగాం. సంజయ్ పేరు గుర్తుపట్టాడు, కానీ ఏం చెప్పడం లేదు. అంటే ఇక ముందు కూడా ఏం చెప్పలేడా? అదే తెలియదంటున్నారు. జీకే, ఓసారి పద చూద్దాం. అలాగే అమ్మా. ఏమైంది సార్? బ్యాడ్ లక్ శంకర్. మీ అన్నకు అమ్నీషియా, అంటే గతం గుర్తులేదు. అయ్యో పాపం. అవును పాపం. ఏం చేస్తాం? డాక్టర్లు ఇంకా అబ్జర్వేషన్లో ఉండాలన్నారు. లోపల పోలీసులు మాట్లాడుతున్నారు. మనం ఎందుకు ఇక్కడ? వెళ్ళిపోదాం పదండి. అదిగా సార్, ఒకసారి అన్నయ్య చూసి. ఏం చూస్తావు శంకర్? తన పరిస్థితి మొత్తం చెప్పానుగా. మనం మరోసారి వద్దాం. అవతల ఇంపార్టెంట్ కన్సైన్మెంట్ ఉంది. పద 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 పద, నేను చూసుకుంటాగా. పద. నీ పేరేంటి? నా పేరా? ఏమో, నీకెందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు.
బాబూ, నీ పేరు శ్రీధర్. నువ్వో సంధ్య పెళ్లి చేసుకున్నారని మెయిల్ పంపించారు. నిజంగా మీ పెళ్లి జరిగిందా? పెళ్లి జరిగితే సంధ్య ఏది? ఎక్కడుంది? అతన్ని ఏమడిగినా చెప్పలేడమ్మా, తన గుర్తులేదు. డాక్టర్, తను చెప్పేదాని మీద మా చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవాలి డాక్టర్. ప్లీజ్ అతన్ని మాట్లాడివ్వండి. సరే, అడగండి. చెప్పు శ్రీధర్, సంధ్య ఎక్కడుంది? మీ ఇద్దరికి నిజంగా పెళ్ళయిందా? మరి నువ్వొక్కడివే ఇక్కడికి ఎలా వచ్చావు? సంజయ్ది అబ్బా, ఎవరు మీరు? నాకు తలనొప్పిగా ఉంది. వెళ్ళండి. సంధ్య ఎవరు? నువ్వెవరు? ఎందుకు నన్ను అడుగుతారు? వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ అతను ఇంకా డిస్టర్బ్ చేయకండి. అమ్మ రేఖ, మీరు వెళ్ళండి. జీకే, తీసుకుని వెళ్ళు. డాక్టర్, తనకి ఎలాగైనా గతం గుర్తొచ్చేలా చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించండి. మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా, కానీ అన్నీ అనుకూలించాలిగా. ఇలాంటి కేసులు ఏదీ గ్యారంటీ చెప్పదు. అంటే అంటే ఎప్పటికీ తనకి గతం గుర్తుకు రాదా? పూర్తిగా రాదని చెప్పలేం, అలాగని వస్తుందని చెప్పలేం. పోనీ ఎవరైనా స్పెషలిస్ట్కి చూపిస్తే? చాలా మంది ఇక్కడే ఉన్నారు మేడం, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. అమ్మా, మీరింటికి వెళ్ళండి, నాకు కొంచెం పనుంది. ఏంటి మమ్మీ ఇలా జరిగింది? ఇతను నోరు తెరిచి నిజం చెప్తే సంధ్యకి న్యాయం జరుగుతుందనుకుంటే ఇలా అయ్యింది. ఇక మనం నిజం నిరూపించాలంటే సంధ్య దొరకడం ఒక్కటే మార్గం. ఎక్కడని వెతకను మమ్మీ? చూద్దాం. భగవంతుడు ఎక్కడో ఒక చోట తనని క్షేమంగా ఉండేలా చూస్తాడు. ఏదో ఒక రోజు తను మనకి కనిపిస్తుంది. భగవంతుడా, నా ఆయుష్ తనకు పోసేయినా ఆ తల్లి బిడ్డల్ని కాపాడయ్యా. ఊరుకోమ్మా. డాక్టర్ ఎలా ఉంది? నీకింతకు ముందే చెప్పాను కదా, ఉంటే తల్లి లేదంటే ఇద్దరు అని. నా మాటలు వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం. నిజంగా డాక్టర్? ఎస్, ఏమాత్రం హోప్ లేని సిచ్యువేషన్లోనే
మీ దగ్గర నుంచి అనుమతి తీసుకుని ఆ డెసిషన్ తీసుకున్నాను. కానీ మీ అదృష్టం కొద్దీ ఆ అవసరం లేకుండా పోయింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఈ జన్మలో మర్చిపోలేనండి. ఇందులో నా కష్టం కంటే మీ అదృష్టమే ఎక్కువగా కలిసొచ్చింది. ఇక ముందైనా తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. 1-2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాం. అలాగే డాక్టర్. మేము వెళ్ళి తనని చూడొచ్చా? జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశాక అప్పుడు చూడండి. అమ్మా, దేవుడున్నాడమ్మా. నా కూతురు నాకు దక్కించాడమ్మా, దక్కించాడు. బాబు, నీ మంచితనం త్యాగాలు ఊరికే పోతాయా బాబు? నువ్వు చేసిన పుణ్యాలే ఈ రోజున నీ బిడ్డను ఆదుకున్నాయి. ఆ రోజు ఏ సంబంధం లేని నా మనవరాల్ని తండ్రిలా ఆదరించావు. నన్ను కన్న కొడుకులా ఆదుకున్నావు. ఇక నీ కూతురికి ఏం కాదు బాబు. ఆ దేవుడు ఆశీస్సులున్నాయి. తను బాగుపడుతుంది. తన జీవితం కూడా ఓ దారిన పడుతుందయ్యా, పడుతుంది. పార్షియల్ అమ్నీషియా అంటున్నారు. ఏది అతనికి సరిగ్గా గుర్తుకు రావడం లేదు. ఏంటి టెన్షన్ పడ్డావా? నిన్ను టచ్ చేసి నీ కళ్ళు మూసే ధైర్యం ఎవరికుందని ఆలోచించావా? ఆ ధైర్యం హక్కు నాకు మాత్రమే ఉంది. నువ్వు మీ అమ్మ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. శ్రీధర్ గారు దొరికాడు, వాడికి స్పృహ వచ్చింది, రాగానే మొత్తం నా గురించి చెప్పేస్తాడు, అక్కడికక్కడే నా గురించి మొత్తం మీ అన్నయ్యకి చెప్పి సాక్ష్యాధారాలతో పట్టించేద్దాం, నన్ను అరెస్ట్ చేసేస్తాడు. అబ్బో, ఇలా చాలా చాలా ఆలోచించారు కదూ. కానీ మీరు అనుకున్నది ఏదీ జరగలేదు. ఆ శ్రీధర్ గారికి మైండ్ పోతుందని, తను ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాడని ఎవరూ ఆలోచించలేదు కదూ. నీ పాపం ఇంకా పండలేదు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా పండుతుంది. ఆ రోజు తప్పకుండా దొరికిపోతావు. దొరికిపోతే ఏం చేస్తావు? ఇదిగో దీన్నేం చేస్తావు? నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఇదిగో ఈ తాళి కట్టించుకోవడం. తాళి కట్టించుకుని నన్ను లాక్ చేద్దామని పాపం నువ్వు లాక్ అయిపోయావు. ఇది తాళి అని నేను అనుకుంటే కదా, ఇది నిన్ను కట్టి పడేసే తాడు. ఇదే లేకపోయుంటే ఈ పాటికి తప్పించుకునేవాడివి. ఇప్పుడు మాత్రం దొరికానా? నేను దొరకను. ఎందుకంటే అందరికీ 2 కళ్ళుంటే నాకు 1000 కళ్ళుంటాయి.
ఆ కళ్ళతో అన్ని వైపులా అందరినీ గమనిస్తూనే ఉంటాను. కానీ విచిత్రం చూసావా, ఆ దేవుడు కూడా నాకే సపోర్ట్ చేశాడు. అందుకే ఆ శ్రీధర్ గాడికి మతిపోయేలా చేశాడు. నిజంగా ఆ టైంలో హెల్ప్లెస్ అయిపోయాను. కానీ నాకు టైం ఎంత ఫేవర్గా ఉందో చూడు. సో నేను చేసింది తప్పు కాదు. టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఇప్పటికైనా మించిపోయింది లేదు షా. నీకు నిజం చెప్పనా, నేను సంధ్య కంటే ఎక్కువగా నిన్నే ఇష్టపడ్డాను. అసలు నీకే ముందులో అనేశాను. కానీ నీ పొగరు ఆ రోజు నన్ను కాదనుకున్నావు. మధ్యలో సంధ్య వచ్చి కదిలించుకుని దెబ్బైపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మనిషితో సంసారం చేస్తాను, నీలాంటి మృగంతో కాదు. హలో, రాజశేఖరం గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అవును, మీ టెండర్ రాలేదేంటి? దేనికి? దేనికేంటి సార్, ట్రాన్స్పోర్ట్ మెయింటెనెన్స్ కోసం టెండర్ కాల్ చేశారు కదా, మీరు చూడలేదా? లేదండి, ఎప్పుడొచ్చింది? అదేంటి సార్, ఈ నెల 11వ తేదీ పేపర్ చూడండి, మీకే తెలుస్తుంది. మీ అబ్బాయికి కూడా చెప్పానే. వాడు చెప్పడం మర్చిపోయి ఉంటాడు. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? అది సార్, ఒక్క నిమిషం ఉండండి, 24 వరకు సార్. అలాగే, నేను చూసి ఇవాళ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చచ్చా, వీడిని నమ్మి వదిలేయటం నాది బుద్ధి తక్కువ. రామారావు, లోపలికి వస్తూ ఈ నెల 11 ఈనాడు పేపర్ తీసుకురండి. సార్, అది ఆ పేపర్ ఎక్కడుందో దొరకడం కష్టం సార్. చూడండి, రీజన్స్ చెప్పడం ఆపి అది ఎక్కడుందో వెతికి తీసుకుని రండి. పెట్టేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు అడిగిన పేపర్. ఏమండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వెహికల్ మెయింటెనెన్స్కి టెండర్ ఇచ్చారట కదా, మీరు చూసారా? లేదు సార్. మీరు చూడరు? ఉదయాన్నే ఆఫీస్కి రావడం, టీ తాగడం, పేపర్ చదవడం, మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం 5 కాగానే బ్యాగ్ సర్దుకోవడం. 10 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. వాళ్ళు ఫోన్ చేసి చెప్పేంత వరకు మనకు తెలీదు. చచ్చి, చూడండి. అవును సార్. అవునా? ఏంటయ్యా అవును? ఇంకొక్క రోజే ఉంది. చిచి, వెళ్ళి టెండర్ రెడీ చేయండి. ఈరోజు సాయంత్రంలోగా టెండర్ రెడీ అయిపోవాలి, మనం సబ్మిట్ చేయాలి. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళండి. ఆగండి, పేపర్ ఇచ్చి వెళ్ళండి.
ఇతను సంధ్య పెళ్లి చేసుకున్న వ్యక్తి కదా. అమెరికాలో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడెందుకున్నాడు? శ్రీధర్ కనిపించాడు. అయినా తను హాస్పిటల్ ఎందుకున్నాడు? అంటే ఈ విషయం నీకు కూడా తెలీదా? నిజంగా నాకు తెలియదు బావా. స్నేహ, సంజయ్